హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పాలక్తో పులావ్ చేసుకుందాం. ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా కూడా చేసుకుందాము. పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఎంత చేసినా సరే ఇది మిగలదు. ఖాళీ చేసేస్తారు మొత్తము. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అయితే దానికోసం మనం ముందుగా బియ్యము పెసరపప్పును నానబెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అందులో దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. అండ్ 4 లవంగాలు, 2 యాలకులు వేసుకున్న తర్వాత అవి వేగిపోయిన తర్వాత మీతో బిర్యానీ ఆకు ఉంటే అది కూడా వేసుకోండి. అండ్ పచ్చిమిర్చి చిలుకలు ఇక్కడ నేను 10 దాకా తీసుకుంటున్నాను. మీరు కొంచెం కారం ఎక్కువ తినేటట్టయితే ఇంకో కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. అండ్ అవి వేగాక అందులో 2 ఆలును పొట్టు తీసేసి మంచిగా ముక్కలుగా చేసుకున్నాను అవి. అండ్ కరివేపాకు అండ్ ఉల్లిపాయ ముక్కలు. నేను ఇక్కడ కొత్తిమీర కాడలు కూడా వేసుకున్నానండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే లేదు, ఆప్షనల్. మంచిగా మిక్స్ చేసుకొని మగ్గనివ్వాలి మూత పెట్టుకొని. అండ్ ఇప్పుడు ఇవి ఉడికాయ చూడండి మంచిగా. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1 స్పూను. వీటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు అండి. అని ఎంతో ఈజీగా కూడా అయిపోతుంది. సింపుల్గా మీకు టైం లేనప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ అందులో 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. వీటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా పాలకూర తినకుండా ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు కదండి. వాళ్ళు కూడా ఈ విధంగా చేసి చాలా ఇష్టంగా తింటారు. అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. మా పిల్లలు పాలకూర అయితే తినరండి ఫ్రై చేస్తే. నేను ఎప్పుడు చేసినా ఇంకా పాలకూర పప్పే చేసుకోవాలి. ఆ పప్పు అయితే బాగానే తింటారు, కానీ ఎప్పుడైనా పాలకూర పప్పు కూడా చేయలేం కదా ఎక్కువ. ఇందులో క్యారెట్ని కానీ బీన్స్ కానీ మటర్ చాలా త్వరగా చేయాలని నేను ఈ విధంగా చేశాను. చాలా ఇష్టంగా తిన్నారు వాళ్ళు కూడా. ఎప్పుడైనా ఇలాగే చేయి మమ్మీ అని అడిగారు. అండ్ అందులోనే 1 కట్ట పాలకూర తరుగు వేసుకొని పాలకూరని మంచిగా ఒక కట్ట ఉంటుంది కదండి పాలకూరని, దాన్ని మంచిగా వాష్ చేసుకొని తరుగుకొని అది కూడా వేసుకుంటున్నాను చిన్నగా తరుగుకొని. వీటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని అందులోనే ధనియాల పొడి, కొంచెం పాలకూర ఉడికిన తర్వాత అందులో ధనియాల పొడి అండ్ గరం మసాలా, మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకొని ఇష్టమైతే కారం కూడా వేసుకోండి. నేను ఇక్కడ మిరపకాయలు తగినని వేసాను. కొంచెం మూత పెట్టుకొని మగ్గనిద్దాము. మూత తీసి మరి ఒకసారి మిక్స్ చేసుకుందాం అడుగంటకుండా. అందులోనే మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ బియ్యాన్ని నానబెట్టి ఉంచాను అరగంట ముందు. అండ్ 2 స్పూన్స్
పెసరపప్పును కూడా నానబెట్టి 3 స్పూన్స్ పెసరపప్పును కూడా నానబెట్టి ఉంచుకున్నాను. అది కూడా ఇందులోనే వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా అంతా కింది నుంచి మీదికి మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందని నేను ఫస్ట్ టైమే చేశాను. చాలా టేస్టీగా కుదిరింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ దీన్ని మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ అలాగే ఉంచి అండ్ నెక్స్ట్ మళ్ళీ మిక్స్ చేసుకుందాము. దీని నుంచి టేస్ట్ వస్తుందండి రైస్కు. అండ్ అందులోనే ఒక గ్లాస్కి బియ్యం వేసుకున్నాం కదా, 2 గ్లాసెస్ వాటర్ వేసుకుందాము. వీటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కింద నుంచి మనం విజిల్ పెట్టినప్పుడు అడుగంటకుండా ఉంటుంది ఇలా కలపడం వల్ల. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్లో. చూడండి రైస్ ఎంత మంచిగా ఉడికిపోయిందో. అందులోనే కొత్తిమీర తరుగు వేసుకుంటున్నాను. అండ్ 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇంత సింపుల్గా రెడీ అయిపోయింది కదండి రైస్. చాలా త్వరగా విజిల్ పెడతాం కదా, చాలా త్వరగా అయిపోతుంది. కూరగాయలు తరుక్కోవడానికి టైం అవుతుంది కానీ రైస్ ఉడకడానికి తొందరగానే అయిపోతుంది. ఇంకా వీటిలో మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి. ఇంకా వాటరీగా ఉంటే లో ఫ్లేమ్లో 1 విజిల్ పెట్టుకోండి. మంచిగా పొడి పొడిగా అవుతుంది. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ రైస్ని. ఎందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎంతో టేస్టీ అయినటువంటి పాలక్ వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆనియన్స్తో ఇక్కడ నేను గార్నిష్ చేసుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చిందండి. థ్యాంక్ యూ.